గైస్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం. ఎపిసోడ్ 48. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? జై పప్పి ఫాల్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వులో చాలా కాన్ఫిడెన్స్. ఏంటి పప్పి, వాడికి భయపడుతున్నావా? అలాంటిదేమీ లేదు, నువ్వురా అంటాడు ముందుకు వచ్చి ఫాల్. తను జై వెనకాల దాక్కుని, చెప్పాను కదా వెళ్ళిపోమని, నేను రాను అంటుంది. జై నడుము చుట్టూ చేతులు బిగించి, పప్పి చూడు ఫాల్, ఇప్పుడు ఇక్కడ గొడవ వద్దు. తను చాలా భయపడుతుంది. నేను తనని ఇంట్లో దింపేసి వస్తాను, ఆ తర్వాత కావలసినంత కొట్టుకుందాం అన్నాడు జై. వీడేంటి భయ్యా, 20 మందిని ఈజీగా కొట్టాడని చాలా గొప్పగా చెప్పావు. ఇప్పుడు వీడేమో ఆవు పులి స్టోరీ చెప్తున్నాడు అన్నాడు వాళ్ళలో ఒక్కడు. మొత్తానికి మీరు నా స్టోరీలు బాగానే విన్నారన్నమాట. సరే, ఇక దెబ్బలు కూడా తింటానంటే నేను మాత్రం వద్దంటానా? రండిరా నా కొడకల్లారా అంటూ జై పప్పిని ఒక చోట నించోపెట్టి ముందుకు వెళ్ళి పైకొచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టి పడేస్తున్నాడు. చూస్తూ ఉండగా 10 మంది రౌడీలు అడ్డం పడ్డారు. మిగిలింది ఫాల్తో పాటు మరో 5గురు. వాళ్ళని చితకబాదుతుండగా ఫాల్ పప్పి దగ్గరికి వచ్చి, పద పప్పి, ఇంతకంటే మంచి సమయం మనకి దొరకదు. నిన్ను దూరంగా తీసుకుపోతాను ఇక్కడి నుంచి అంటూ చేయి పట్టుకున్నాడు. నేను రాను ఫాల్, ప్లీజ్ వదిలేయ్, జరిగింది మర్చిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని ఏడుస్తూ చెప్తుంది పప్పి. ప్రిన్సెస్, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు చూడలేకనే కదా నీ కోసం వచ్చాను. వాడిని చూసి నువ్వు భయపడకు, పద వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకొని లాగుతాడు గట్టిగా ఫాల్. నాకు మా బావతో పెళ్ళయింది, నేను రాను అంటూ గింజుకుంటుంది పప్పి. ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోతూ, పెళ్ళైతే నాతో రావా? నన్ను ప్రేమించలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా. ఈ పెళ్ళి అనేది మనకి అడ్డా? చూడు, నీకు పెళ్ళైనా నాకేం ప్రాబ్లం లేదు. నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని నన్ను నమ్ము, పద. వాడు అందరినీ కొట్టేశాడు. ఇంకో 2 నిమిషాల్లో మిగతా వాళ్ళని కూడా. మళ్ళీ ఇలాంటి సమయం మళ్ళీ రాదు మనకు అంటూ చేయి పట్టుకొని లాక్కుపోతూ ఉంటాడు ఫాల్. వాళ్ళని కొడుతూనే ఫాల్ దగ్గరికి వచ్చి ఒకే ఒక తన్ను తన్నాడు. వాడు అడ్డంగా పడిపోయాడు వాటర్లో. రేయ్, ఏంట్రా ప్రతిసారి తంతావు అని జైని అడిగి, ఒరే పిరికి వెదవల్లారా, పెద్ద పెద్దగా మాట్లాడారు, ఇప్పుడు వాణ్ణి కొట్టండిరా అంటూ అరుస్తాడు కింది నుంచి పైకి లేస్తూ ఫాల్. అంతలో తన్నులు తిన్న వాడొకడు వచ్చి పప్పి చేతులు వెనక్కి మడిచి పట్టుకుంటాడు. రేయ్, నేనన్నది వాణ్ణి కొట్టమనిరా, తననేం చేస్తున్నారు అంటాడు ఫాల్. అప్పుడు జై పప్పి వంక వస్తుంటే రౌడీలు తన పైకి మళ్ళీ దాడి మొదలు పెడతారు. వాళ్ళని కొడుతూనే, తనని వదలండిరా అంటూ ఒక్కొక్కరిపై కోపం చూపిస్తాడు జై. పప్పిని పట్టుకున్నవాడు, వాణ్ణి కంట్రోల్ చేయాలంటే దీన్ని పట్టుకోవాలన్నా, ఎలా బాదుతున్నాడో అంటుండగానే జై వాళ్ళని కోపంగా కొట్టడం వాళ్ళు తట్టుకోలేక అరుస్తుంటే, పప్పిని పట్టుకున్నవాడు కూడా భయంతో వదిలేసి పారిపోతాడు. భయంతో దెబ్బలు తిన్న వాళ్ళలో ఒకడు మాత్రం జై దెబ్బలు భరించలేక కోపంతో ఒక కత్తి తీసుకొని పప్పి మెడపై దాడి చేయడానికి వస్తాడు. అదే టైంలో జై అలర్ట్ అయి వాళ్ళను కొట్టుకుంటూ వచ్చి పప్పిని ఒక తోపు తోసేసరికి జై రైట్ హ్యాండ్ షోల్డర్ పైన జాయింట్ దగ్గర బాగా లోతుగా కట్ అయిపోతుంది. ఆ కట్ చేసిన వాడి చెయ్యి విరిచి వాణ్ణి నేలపై పడేస్తాడు. వాడు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ పడిపోతాడు. వెంటనే ఒక్కొక్కడిని కొడుతూ ఉండగా ఫస్ట్ పడ్డవాళ్ళు మెల్లిగా పైకి లేస్తూ జై పైకి మళ్ళీ దాడికి ప్రయత్నిస్తారు. ఈ లోపల జైకి చాలా పెయిన్ గా ఉండడంతో పప్పిని ఇక్కడ నుంచి సేఫ్ గా తప్పించాలి అన్న ఆలోచన రావడం, ఎదురుగా వస్తున్న బస్ దగ్గరికి పప్పి చెయ్యి పట్టుకొని పరిగెడతాడు జై. వాళ్ళకి
కుండా బస్ కి అడ్డంగా రావడంతో బస్ ఆగిపోతుంది. వెంటనే పప్పిని అందులో ఎక్కించగానే బాబా నువ్వు కూడా రా అంటూ చేయి పట్టుకుంటుంది పప్పి. నేను వస్తాను, నువ్వు సేఫ్ గా ఇంటికి వెళ్ళు అంటాడు జై. నో బావా, నువ్వు కూడా రా అనగానే ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ తనని ఒక తోపు తోసి రైట్ రైట్ అని బస్ కి సిగ్నల్ ఇస్తాడు. దాంతో బస్ మూవ్ అయిపోతుంది. పప్పి భయంగా విండో నుంచి చూసేసరికి జై వాళ్ళకి ఎదురుగా వెళ్తూ కనిపిస్తాడు. 10 మంది వస్తుండగా జై నడుస్తూ వాళ్ళ ముందుకు వెళ్తాడు. అప్పుడు అతని షోల్డర్ నుంచి బ్లడ్ అంతా కారి వాటర్ లో కలిసిపోవడం కనిపిస్తుంది. వెంటనే ఏడుస్తూ తన ఫోన్ తీసి శ్రీనివాస్ కి కాల్ చేసి కళ్ళు తిరిగి పడిపోతుంది పప్పి బస్లోనే. ఇది తలుచుకున్నప్పుడు పప్పి కళ్ళ నుంచి వాటర్ కారిపోతున్నాయి. ఆఫీసర్ లోపలికి రావడంతో తను జరిగిందంతా పూర్తిగా చెప్తుంది. తన మాటల్ని రికార్డ్ చేసుకున్నాడు. ఒకసారి స్టేషన్ కి వచ్చి సిగ్నేచర్ చేయాలి, జస్ట్ ఫార్మాలిటీ కోసం. జేకి కూడా మెలకువ వచ్చాక తన స్టేట్మెంట్ కూడా తీసుకుంటా, ఆ తర్వాత మిగతా అన్ని నేను చూసుకుంటాను అన్నాడు శ్రీనివాస్తో అతని స్నేహితుడైన డిఎస్పి. అప్పుడే లోపలికి వచ్చిన శాస్త్రి జైకి స్పృహ వచ్చింది అని చెప్తాడు. దాంతో అందరూ హ్యాపీగా వెళ్తారు. కానీ పప్పి మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఎందుకో జైని తలుచుకున్నప్పుడల్లా తనకి ఏడుపు వస్తుంది. అది ఎందుకో తనకి అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నమ్మను, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు అంటుంది శాలిని. కానీ నేను నిజం చెప్తున్నాను. ఆ అమ్మాయి పైన నిందలు వేయాల్సిన అవసరం నాకేముంది? కనీసం ఆ పిల్ల ముఖం కూడా నాకు తెలియదు అంటాడు గంగూబాయ్. అంటే నిజంగా పప్పి లేచిపోయి పెళ్లి చేసుకుంటుంటే ఆ ఆ పెళ్లి ఆపడానికి వెళ్ళి తన మెడలో తాళి కట్టాడా జై అని అడుగుతుంది శాలిని. అవును తల్లి, అదే కదా చెప్తున్నాను అంటూ గంగూబాయ్ ఈ దెబ్బకి నా కూతురి మనసు జై పైన పూర్తిగా విరిగిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మెడలో తాళి ఎందుకు కట్టాడు అని మళ్ళీ అడుగుతుంది శాలిని. ఇంకెందుకు, ఆ అమ్మాయి పైన ఇష్టంతోనే అంటాడు గంగూబాయ్. అది మీకు అలా అర్థమైందా డాడీ అని అడుగుతుంది శాలిని. అవును, మరి నీకేం అర్థమైంది కాస్త అనుమానంగా అడుగుతాడు. ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ గా ఉన్న నాకు ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. అది మీ వల్ల. థ్యాంక్ యూ డాడీ అంటుంది శాలిని. ఏంటి నువ్వు అనేది నాకు అర్థం కాలేదు అంటాడు గంగూబాయ్. మీరే చెప్తున్నారు కదా అమ్మా నాన్న లేని జైని వాళ్ళ అత్తయ్య మామయ్య పెంచారని. ఆ అమ్మాయి తప్పు పని చేస్తుంటే తల్లిదండ్రుల సమానమైన వాళ్ళ అత్తయ్య మామయ్య పరువు కాపాడడానికి జై ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఓ మై గాడ్, మీకు అర్థమవుతుందా డాడీ? అమ్మాయి అంటే అతనికి ఇష్టం లేదు, జస్ట్ వాళ్ళ పరువు కోసం తాళి కట్టాడు అంటూ హ్యాపీగా డాన్స్ చేస్తుంది శాలిని. విచిత్రంగా ముఖం పెట్టుకొని వింతగా చూస్తాడు శాలినిని గంగూబాయ్. తను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి కాబట్టి. నేను తనకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు చెప్పాడు తనకి పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని వ్యక్తి తనంటే ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టి నా కళ్ళల్లో ఇంకా ఎదిగిపోయాడు జై. ఐ లవ్ యూ సో మచ్ జై అంటూ హ్యాపీ టీయర్స్ కారుస్తుంది శాలిని. తన కూతురి వాలకాన్ని చూసి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక నెత్తిగొక్కున్నాడు గంగూబాయ్. అంతలో అయ్యో నా కూతురు ఎందుకు ఏడుస్తుందండి, ఏమన్నారు అంటూ వచ్చింది పార్వతి కంగారుగా అడుగుతుంది గంగూబాయిని. జరిగిందంతా గంగూబాయ్ పార్వతికి వివరిస్తాడు. దాంతో నిజమే కదా అబ్బాయి ఎంత మంచివాడు అంటూ పొగుడుతుంది. అసలు మీరు కాదు ఏడవలసింది, నువ్వు నా పెళ్ళాన్నైనందుకు, అది నా కూతురిగా పుట్టినందుకు నేను ఏడవాలి అనుకుంటూ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కానీ అతన్ని అసలు పట్టించుకోకుండా నెక్స్ట్ ఏం చేద్దాం తల్లి అని అడుగుతుంది పార్వతి. ఏముంది, నా ప్రేమ జైకి తెలియజేస్తూనే తనకు పప్పి ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులకు తెలియజేస్తాను.
ఎంతైనా కొడుకులా పెంచుకున్న జై కోసం ఆ మాత్రం ఆలోచించలేరా వాళ్ళు? దాంతో వాళ్ళిద్దరికి డైవర్స్ ఇప్పించి తన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయమని చెప్తారు. చెప్పేలాగా చేస్తాను అంటుంది ఖచ్చితంగా శాలిని. అంతలోనే తనకు ఒక ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి షాక్ అయి ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది శాలిని కంగారుగా. ఏమైందో అని అయోమయంగా చూస్తుంది పార్వతి. జైకి సూప్ తాగించడం కంప్లీట్ అవ్వగానే టాబ్లెట్ ఇస్తుంది ఉష. అత్త ఇవాళ డిశ్చార్జ్ చేస్తారా? మన ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు జై. ఈవినింగ్ వరకు వెళ్దాం నాన్న అంటుంది ఉష. అత్త పప్పి ఏది? ఒకసారి కనపడలేదు అంటాడు. మీ మామయ్యతోనే ఉంది. నీ ఇంజ్యూరీ చూసి భయపడిపోయింది. దాంతో మామయ్య ఇక్కడికి రానివ్వట్లేదు అంటుంది ఉష. సరే ఒకసారి వచ్చి కనిపించమను అంటూ నిండా షాల్ కప్పుకుంటాడు జై. సరే నాన్న నేను చెప్తాను అంటూ బయటికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా 5 నిమిషాల తర్వాత మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకొని బావా అని పిలుస్తుంది పప్పి. పప్పి రారా అంటాడు జై. తన వాయిస్ నార్మల్ గా వినడంతో కాస్త ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడుతుంది. పిలిచారంట అంటుంది నేలపై చూపు పెట్టి 2 చేతులు నలుపుకుంటూ. ఒక టీచర్ ముందు స్టూడెంట్ లా నిలబడింది పప్పి. ఇటు చూడు అంటాడు జై పప్పిని చూస్తూ. మెల్లిగా కళ్ళు ఎత్తి చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కనపడగానే కంగారుగా ఏమైందిరా అంటూ చేయి పట్టుకొని లాక్కొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు జై. భయపడ్డావా అని పప్పి చెంపపై చేయి వేసి అడుగుతాడు లాలనగా. వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు అప్పుడు. అంటూ గారంగా తల ఊపుతుంది. అప్పటికి ఆమె కన్నీళ్లు చెంపలపైకి జారాయి పప్పికి. వెంటనే తన కళ్ళు తుడిచి చూడు ఐఎమ్ ఫైన్, కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాను. ఇంకా దేనికి భయపడుతున్నావు అని అడుగుతాడు జై. అక్కడ కూడా పర్ఫెక్ట్ గా ఉందా అంటూ షాల్ తో కవర్ చేసిన తన షోల్డర్ ని చూపిస్తుంది పప్పి. చాలా చిన్న ఇంజ్యూరీ, జస్ట్ 1 వీక్ లో తగ్గిపోతుంది. ఇంత చిన్న దానికి అంత భయపడితే ఎలా అనగానే తనకు తెలియకుండానే జైని గట్టిగా పట్టేసుకుంది. సారీ బావా, రియల్లీ సారీ, ఇలా జరుగుతుందని నాకు అస్సలు తెలీదు అంటుంది ఏడుస్తూ. జైకి ఆశ్చర్యంగా అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే పప్పి తల పైకెత్తి తన కళ్ళలోకి చూసి ఇప్పుడు ఏం జరిగిందని సారీ చెప్తున్నావు? ఇందులో నీ తప్పు ఏం లేదు కదా, వాడేదో మనసులో పెట్టుకొని అటాక్ చేశాడు అనగానే నో బావా, ఇందులో నా తప్పు కూడా ఉంది అంటూ మళ్ళీ ఏడుస్తుంది పప్పి. షాక్ అయిపోయాడు జై. నీ తప్పు ఉందా? అసలేం మాట్లాడుతున్నావు? చాలా నెమ్మదిగా అడిగాడు. ముందు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తానని చెప్పు అంటూ గట్టిగా హత్తుకొని అడుగుతుంది. తనకేదో డౌట్ మొదలై ముందు చెప్పు, ఎక్స్క్యూజ్ చేస్తానో లేదో తర్వాత చెప్తాను. మళ్ళీ అంతలోనే తన హెల్త్ విషయం గుర్తుకొచ్చింది జైకి. తను ఎలా రియాక్ట్ అవ్వాలో కాసేపు అర్థం కాలేదు. లేదు బావా, నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తానని చెప్తేనే నేను ఆ విషయం చెప్తాను అంటుంది పప్పి. బాగా ఆలోచించి సరే ఎక్స్క్యూజ్ చేస్తాను లే చెప్పు అన్నాడు జై. అప్పుడు తనని వదిలి నేను చాలా సార్లు గాడ్ దగ్గర ప్రేయర్ చేశాను. మిమ్మల్ని చాలా మంది రౌడీలు రౌండప్ చేసి కొట్టాలని, లేదా కనీసం పెద్ద దెబ్బలు తగలకుండా యాక్సిడెంట్ అవ్వాలని అంటుంది పప్పి తలదించుకొని. కొన్ని సెకండ్ల తర్వాత మెల్లిగా తలెత్తి చూస్తుంది జైని. తననే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు జై. అప్పటి వరకు ఇది జరగడానికి కారణం నేనే అని పప్పి చెప్పడంతో ఏదో డౌట్ వచ్చిన జైకి తర్వాత పప్పి చెప్పింది విన్న రీజన్స్ కి సంబంధం లేకపోవడంతో మనసుపై పూలవాన కురిసినట్టు అయ్యింది. సో నాకు ఇలా జరగడానికి నువ్వు గాడ్ ని ప్రేయర్ చేయడం వల్ల జరిగిందని అనుకుంటున్నావా అని అడిగాడు తనని చూస్తూ. జై వంక చూస్తూ ఏడుపు ముఖంతో అవును అంటుంది తల నిలువుగా ఊపుతూ పప్పి.
జైకి క్యూట్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. వెంటనే ఆమెను దగ్గరికి తీసుకొని, దేవుడు నువ్వు తప్పుడు కోరికలు కోరగానే అయ్యో తను నన్ను అడిగింది కదా అని అది వెంటనే తీర్చడు. అందులో మంచి చెడు కూడా చూస్తాడు. మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలిపెడతాడు. అందుకే ఆయనని అందరూ దేవుడు అంటారు. అర్థమైందా? దీనికి కారణం నువ్వు కాదు అంటాడు జై. నిజంగానా? మీకు చెడు జరగాలని అనుకున్నాను, కానీ ఇలా పెద్ద గాయం అయ్యి బ్లడ్ రావాలని అనుకోలేదు బావా అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని. తన మాటలకి హ్యాపీగా నవ్వుతూ ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు. పప్పీకి చాలా హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత తన కోసం ఏడ్చిన కళ్ళపై కిస్ చేస్తాడు జై. పప్పి కళ్ళు మూసుకొని ఉంచుతుంది. ఆమె అందమైన మోమును చూస్తూ అలాగే కొంచెం బెండై ఆమె పెదాలపై తన పెదాలతో అద్దుతాడు. ఈసారి పప్పీకి ఒళ్ళంతా జల్లుమంటుంది. బొమ్మలా కూర్చుంది. తను ఏం చేస్తున్నాడో తలుచుకుంటూ ఒక రకమైన షాక్ లో. జై కూడా ఏదో ట్రాన్స్ లో ఉన్నాడు. ఇంకా ఆమె తన సొంతం అన్నట్టుగా పప్పి మెడ వంపులో ముఖం దాచుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని వెచ్చటి శ్వాస ఆమెకు తగులుతుంటే అదో మధురానుభూతి. ఆటోమేటిక్ గా ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆమె చేతులు అతన్ని చుట్టేశాయి. అతని లెఫ్ట్ హ్యాండ్ ఆమె నడుంని దగ్గరికి లాక్కున్నాడు. ఆ టచ్ ఇంకా అలాగే ఉండిపోతే బాగుండును అనిపించింది పప్పీకి కూడా. కొన్ని సెకండ్ల తర్వాత డోర్ నాక్ అవ్వడంతో వెంటనే టక్కున విడిపోయారు ఇద్దరు. ఇదండి ఇవాళటి స్టోరీ. మీరు కోరుకున్నట్టుగానే ఇద్దరు లవ్ పడబోతున్నారు. ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది స్టోరీ. కామెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ మీ మైత్రి.